రైతులందరికీ ఎకరానికి 7,500 రూపాయల ఆర్థిక సహాయం. జూలై 4 వరకు కొనసాగిన చర్చల కార్యక్రమం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిరోజు 27 సమావేశాలు. రైతుల నుంచి సలహాలు సూచనలు సేకరించిన అధికారులు. అసలు తెలంగాణ ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులకు కావాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్. మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. రైతు భరోసా పథకం కింద నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీని కింద అర్హులైన రైతులందరికీ ఎకరానికి 7,500 సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. కౌలు రైతులకు 2011లో చట్టం వచ్చేసి కౌలు రైతులను నమోదు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చారు. కౌలు రైతు ఎట్లా ఉండాలి, ఏముండాలి అనేది. సో ఆ గుర్తింపు పొందిన కౌలు రైతులకు ఏ గ్రామంలో గ్రామ సభలు పెట్టి ఏ భూమి ఇచ్చిందో అది రైతుకు సపరేట్ వస్తుంది, కౌలు రైతుకు సపరేట్ వస్తుంది. కౌలు రైతును గుర్తించడానికి కూడా ఒక విధానం ఉంది. ఆ కౌలు రైతు ఏ ఊరిలో ఏ భూమి సాగు చేస్తున్నాడో గ్రామ సభల ద్వారా నిర్ధారించుకొని వాళ్ళందరూ కూడా సహాయం అందిస్తాం. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు ఎంత చర్చనీయాంశమైందో ఈ పథకం అర్హులైన రైతుల కంటే అనర్హులకి అత్యధికంగా ఉపయోగపడిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అప్మార్క్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న భూస్వాములు మరియు ఫామ్ హౌస్ యజమానులు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందారని అనేక సంస్కరణలను క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అతని వాదనలను నిజం చేస్తూ రైతు భరోసా బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు లబ్ధిదారుల గురించి వ్యవసాయ శాఖ నిర్వహించిన విచారణలో అనేక మంది అనర్హులకు ప్రయోజనం వర్తింపజేసినట్లు వెల్లడైంది. సో అది ఎలా ఏంటి అని నేను పూర్తిగా చెప్తాను, చూడండి. సో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో బంజరు భూములకు, గుట్టలకు, రాళ్లు రప్పలకు, ఇటుక బట్టీలు ఉన్న స్థలాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, జాతీయ రహదారులకు ఇచ్చిన భూములకు, కాల్వలకు రైతు బంధం కింద సాయం అందడంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ పథకంలో మార్పులు తెచ్చి కొత్తగా రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నకు 3 రోజుల ముందు రైతుల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి ఒత్తిడి రావడంతో గత ప్రభుత్వం మాదిరిగానే రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని ఇచ్చింది. ప్రస్తుత వానాకాలం నుంచి మాత్రం రైతు భరోసా పేరుతో పథకాన్ని మార్చి అందులో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం హయాంలో రైతు బంధుతో ఎంతో మంది రైతులకు పెట్టుబడి సాయంగా ప్రయోజనం చేకూర్చిన ఈ పథకం అమలులో ఉన్న లోపాలను సరిదిద్దకుండా 11 విడతలుగా నగదును రైతుల ఖాతాలో జమ చేసింది. ఈ పథకం ప్రారంభంలో మొదట చెక్కుల రూపంలో పెట్టుబడి సాయం ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన 100 కోట్ల రూపాయలు రైతులకు ఉపయోగపడకుండా గుట్టలకు, వెంచర్లకు, సేద్యం చేయని భూములకు, వ్యవసాయేతర భూములకు సైతం పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా రైతు బంధు సాయాన్ని ఇవ్వటం ఆరోపణలకు తావిచ్చింది. అయితే ప్రభుత్వం ఈ పథకంపై రైతుల అభిప్రాయాలను సేకరించారు. సో దాని గురించి క్లియర్ గా చెప్తా, చూడండి. అత్యధిక వ్యయంతో పాటు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడడం, అనర్హులకు కూడా పెట్టుబడి సాయం అందడంతో వృధాను అరికట్టేందుకు ప్రభుత్వం రైతు బంధు పథకంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుపై రైతుల నుంచే అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో జూన్ 29 నుంచి జూలై 4వ తేదీ వరకు రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని పూనుకుంది. అందుకు జిల్లా సహకార శాఖ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 107 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. జిల్లా శాఖ అధికారులతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు PACS ల వద్ద జనరల్ బాడీ సమావేశం నిర్వహించి సభ్యులైన రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఎంత మేరకు రైతు భరోసా ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, సాగు చేసే భూములకే ఇవ్వాలా అని ప్రశ్న నుంచి రైతుల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఉమ్మడి జిల్లాలో శనివారం నుంచి అంటే జూన్ 29 నుంచి ప్రతిరోజు 27 సమావేశాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో జిల్లాలో జిల్లా సహకార శాఖ అధికారి 3 సమావేశాలు, సహకార శాఖలో ఆడిట్ అధికారులు 3 సమావేశాలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి 3 సమావేశాలు చొప్పున నిర్వహించాలని నిర్ణయించి ఒక్కో జిల్లాలో 9 జనరల్ బాడీ సమావేశాలు, మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 27 సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయం ఆల్రెడీ తీసుకున్నారు.
సో ఇందులో ప్రభుత్వం ఎలా ఆలోచించిందో, ఏ విధమైన పంతాను అనుసరించిందో చూద్దాం. పారదర్శకత కోసం భారత ప్రభుత్వం కొత్త పంత. రైతు బంధు విషయంలో గత ప్రభుత్వంపై ఎన్ని ప్రశంసలు వచ్చాయో అంతే విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పంతాను ఎంచుకుంది. గత ప్రభుత్వం ప్రతి సీజన్ కు ఎకరానికి 5,000 పెట్టుబడి సాయం ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లకు కలిపి 15,000 ఇవ్వనుంది. దీంతో రైతు భరోసా సాయం పెరుగుతుందన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ప్రభుత్వమే పెట్టుబడి సాయాన్ని తగ్గిస్తే విమర్శలు వస్తాయన్న ఆలోచనతో రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ చేయాలని ఆలోచించి ఈ పథకాన్ని ప్రారంభించారు. సో దీంతో అర్హులైన రైతులకు రైతు భరోసా అందడంతో పాటు కోత పెట్టారన్న విమర్శలకు వీలు లేకుండా పారదర్శకంగా పథకం అమలులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సో అలా రైతుల అభిప్రాయాలను మినిట్ రూపంలో నమోదు చేయడంతో పాటు వారు ఇచ్చిన సమాచారాన్ని ఇంకా సలహాలను ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వానికి నివేదిక రూపంలో సబ్మిట్ చేస్తామని చెప్పారు. సో రైతు బంధు సాయం పారదర్శకంగా అర్హులైన రైతులందరికీ అందించేందుకు ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా వ్యవసాయానికి సంబంధించి రైతు పథకాల గురించి, సబ్సిడీల గురించి ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా మీకు ఈ వీడియోపై ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా దేని గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఒక్క కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసి నేను మీకు ఆ సమాచారాన్ని తెలియజేస్తాను. అంతేకాదండి, మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, ఇంకా పందుల పెంపకం, కోళ్ల పెంపకం అంటే పౌల్ట్రీ ఫార్మింగ్, మేకల పెంపకం, ఇంకా డైరీ ఫార్మింగ్, ఆవుల పెంపకం, దీని గురించిన పూర్తి సమాచారం క్లియర్ గా ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం ఖచ్చితంగా దొరుకుతుంది. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. ఆ ఫ్రీడమ్ యాప్ లో ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు ఉంటారో, లేదా వాళ్ళ వృత్తుల్లో బిజినెస్ చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో, ఫైనాన్షియల్ పరంగా ఎవరైతే మంచి ఆలోచనలు కలిగి ఉన్నారో వాళ్ళు మీకు క్లియర్ గా గైడ్ చేస్తారు కోర్స్ రూపంలో. సో కోర్స్ చూసిన తర్వాత కూడా మీకేమైనా డౌట్ ఉంటే గనక మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో ఆ కోర్స్ ఎవరైతే గైడ్ చేశారో వాళ్ళతో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ ను క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.